కేజ్రీవాల్పై ఎన్ఐఏ దర్యాప్తు చేయండి సిఫారసు చేసిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్. ఉగ్రవాది విడుదలకు ఖలిస్తాన్ నుంచి నిధులు తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. కేంద్ర హోంశాఖకు లేఖ రాసిన లెఫ్టినెంట్ గవర్నర్. ఇంకా కేజ్రీవాల్కి సంబంధించినటువంటి ఒక్కొక్క అంశం బయటకు వస్తుంది. కేజ్రీవాల్ అంటే ఏదో లోక్పాల్ కోసం ఉద్యమం చేసిండు, లోక్పాల్ తెచ్చిండు, దేశంలో ప్రజాస్వామ్యం కోసం తెచ్చిండు అనేటువంటిది కాదు. విదేశీ భావజాల సిద్ధాంతాలు వెనక ఉండి నడిపినటువంటి కుట్రలో భాగంగా విదేశీ శక్తులు భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి కుట్రలో అరవింద్ కేజ్రీవాల్ ఒక పావు అనేటువంటిది నమ్మడానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఒక్కొక్కటి బయటికి వస్తాయి. అవి ఏకకాలంలో బయటికి కనిపించే విధంగా కుట్రలు ఉండవు. కానీ ఉగ్రవాది విడుదలకు ఖలిస్తాన్ సంస్థ నుంచి నిధులు తీసుకున్నట్టు ఆరోపణలు, సిక్స్ ఫర్ జస్టిస్ అనేటువంటి రాజకీయ విరాళాలు తీసుకున్నారంటూ అందిన ఫిర్యాదుపై ఎన్ఐఏతో దర్యాప్తు చేయించాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా సిఫారసు చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ రాశారు. జైలు శిక్ష అనుభవిస్తున్న ఖలిస్తాన్ తీవ్రవాది దేవేంద్ర పాల్ బుల్లర్ను విడుదల చేయించడంతో పాటు ఖలిస్తాన్ సెంటిమెంట్లను రెచ్చగొట్టేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ఆ తీవ్రవాద సంస్థ నుంచి $16 మిలియన్, సుమారు 135 కోట్లు తీసుకున్నట్టు వరల్డ్ హిందూ ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి అషుమ్ ముగే గతంలో ఫిర్యాదు చేశారు. దాన్ని ఆధారం చేసుకుని సక్సేనా 2014 నుంచి వరకు ఆమ్ ఆద్మీ పార్టీకి ఖలిస్తాన్ గ్రూప్ నుంచి ఖలిస్తాన్ ఉగ్రవాది సిక్స్ ఫర్ జస్టిస్ వ్యవస్థాపకుడు గురు పత్వంత్ సింగ్ పన్నును విడుదల చేసిన వీడియోను కూడా లేఖలో ప్రస్తావించారు. ఇక్కడ 2014 నుంచి 2022 వరకు ఇది ఎవరు హిందూ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి ఆషు మోగియా ఫిర్యాదు చేసిందంటే ఆయన చెప్పిన దానికి కాదు, ఏకంగా ఎవరైతే డబ్బులు ఇచ్చిండో ఆ డబ్బులు ఇచ్చినటువంటి ఉగ్రవాది జస్టిస్ ఫర్ సిక్స్ అనేటువంటి సంస్థ పేరుతోటి చేసినటువంటి దాంట్లో ఆయన ప్రొఫెసర్ బుల్లర్ను జైలు నుంచి విడుదల చేయాలని ఆ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రపతికి సిఫారసు చేసిందని ఆ లేఖలో రాశారు. 93లో ఢిల్లీలోని యువజన కాంగ్రెస్ కార్యాలయం వద్ద బాంబు దాడి జరిగిన ఘటనలో బుల్లర్ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఆ సంఘటనలో 9 మంది మరణించగా 31 మంది గాయపడ్డారు. జర్మనీలో ఉన్న అతన్ని 95లో తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి అతడు తిహార్ జైల్లో ఉన్నాడు. ట్రయల్ కోర్టు అతనికి 2001లో మరణశిక్ష విధించగా 2014లో ఉన్నత న్యాయస్థానం దాన్ని యావజ్జీవ కారాగార శిక్షగా తగ్గించింది. అతని విడుదల కోసం కేజ్రీవాల్ న్యూయార్క్లోని గురుద్వారా రిచ్మాండ్ హిల్స్లో వేర్పాటుదారులను కలిసినట్టు, వారి నుంచి నిధులు తీసుకున్నట్టు ఫిర్యాదు అందినందున న్యూయార్క్లో ఉన్నటువంటి గురుద్వారా, ఇక్కడ కాదు న్యూయార్క్, అమెరికాలో ఉన్నటువంటి న్యూయార్క్లో ఉన్నటువంటి న్యూయార్క్ గురుద్వారాలో ఖలిస్తాన్ అనుకూల వ్యక్తులతో కేజ్రీవాల్ భేటీ అయిన ఫోటోను ఆప్ మాజీ కార్యకర్త మనీష్ కుమార్ రైజాదా అప్పట్లో ట్విట్టర్లో పెట్టారు. దాన్ని కూడా లేఖలో పేర్కొన్నారు. సో ఒక్కొక్కటి అన్నీ కలుస్తున్నాయి. నిజమే, దేశ వ్యతిరేక శక్తులతోటి, దేశంలో అలజడులు సృష్టించేటువంటి శక్తులతోటి, దేశంలో అల్లర్లు సృష్టించేటువంటి శక్తులతోటి కేజ్రీవాల్ భేటీ అయ్యాడు, ఏకంగా డబ్బులు తీసుకున్నాడు అనేదానికి ఇదొక ఉదాహరణ. కానీ కొంతమంది ఇది సోకాల్డ్ లిబరల్ సెక్యులర్ అనేటువంటి వాళ్ళంతా కూడా ఇది కుట్రగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ దేశ వ్యతిరేక శక్తులతో కేజ్రీవాల్ కుమ్మక్కయ్యాడనడానికి అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. వీళ్ళకు ఓటు వేయడం అనేటువంటిది ప్రజల్లో ఇంకా ఆ చైతన్యం రావాల్సినటువంటి అవసరం ఉన్నది.